ఎర్ర జెండాల ఎరుపు లేదు, కామ్రేడ్ల పిలుపు లేదు, సుత్తె కొడవలి పదును లేదు, కంకి కొడవలి పత్తాకు లేదు. అసెంబ్లీల సాంబన్న, మండలిల సత్యమన్న, ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్సీ, ఇద్దరిగిన సిపిఐఏ. సిపిఎం నుంచి ఒక్కరిగిన లేరు. కానీ ఏ పోరాటమన్నా ముంగట నిలబడి ఎర్రన్నల గురించి సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత ముద్దుగా చెప్పిండో ఇనుండ్రి జరా. కమ్యూనిస్టులు లేని రాజకీయం ఎట్లుంటదో ఎరికేనా? కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పయ్యకపోతే దానికి రుచి ఉండదు. అగనట ఇన్నేళ్ళు సోది పార్టీలు, దబడం పార్టీలు, తోక పార్టీలు అనిపించుకున్న గురించి ఈ సీఎం సార్ ఇంత గొప్పగా చెప్పే వరకు ఎర్రన్నల ఆనందం మత్తడు దుంకిందనుకో రాదోన్రే. అదేందో గాని ఎర్ర జెండా పార్టీలు చేయని పోరాటాలు లేవు, కొట్లాడని తిప్పలు లేవు. పబ్లిక్ కోసం అంతగానం ఫైటింగ్ చేస్తే ఓట్ల టయానికి కూరల కలమాక్ లెక్క అవుతుంది మనోళ్ళ కథ. కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను, కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం 100% పనికొస్తారు. కామ్రేడ్లు నడుపుతున్న పేపర్ మీటింగ్ వచ్చి సోషల్ మీడియా జర్నలిస్టుల కథ ఎట్లున్నదో గిట్లా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని.